ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు దూసుకువెళ్లింది. తొలి క్వాలిఫైయర్లో పంజాబ్ కింగ్స్ కు 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తొలుత ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ అర్ధశతకంతో చెలరేగిపోయాడు. విరాట్ కోహ్లీ 12, మియాంక్ అగర్వాల్ 19, రజత్ పటిదార్ 15 పరుగులు చేశారు. బెంగళూరు ఫైనల్ కు చేరడం ఇది 4వ సారి. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ కు చేరిన టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు దూసుకువెళ్లింది. తొలి క్వాలిఫైయర్లో పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. తొలుత ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ అర్ధశతకంతో చెలరేగిపోయాడు. విరాట్ కోహ్లీ 12, మయాంక్ అగర్వాల్ 19, రజత్ పటిదార్ 15 పరుగులు చేశారు. బెంగళూరు ఫైనల్ కు చేరడం ఇది 4వ సారి. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ కు చేరిన టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. తొలుత టాస్ ఓటి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ బెంగళూరు బౌలర్ల ధాటికి ఆరంభం నుంచే వరుసగా వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మార్కస్ స్టెయినిస్ 26 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో సుయాష్ శర్మ 3, హేజిల్వుడ్ 3, యష్ దయాల్ 2, భువనేశ్వర్ కుమార్, రోమియారో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.